హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఏ వండర్స్. ముందుగా పెద్ద బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోనే కొంచెం చిటికెడంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి మొత్తం అదిమినప్పుడు ఉండలాగా రావాలి. అప్పుడే పిండికి ఆయిల్ కట్టుగా సరిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ ముద్ద కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండినంతా కలుపుకున్న తర్వాత ఏదైనా మూతతో దీన్ని ఒక 10 నిమిషాలు కవర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్లంత గోధుమ పిండిని చిన్న బౌల్లో వేసుకొని కాస్తంత ఆయిల్ పోసుకొని నేను చూపిస్తున్నట్టుగా దీన్ని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. గోధుమ పిండి పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్కి 1/2 కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో షుగర్ అంతా కరిగించుకుంటూ నేను చూపించిన స్ట్రక్చర్లో పాకం అయితే చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాకం ఇలా 2 వేళ్ళ మధ్యలో కాస్త జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి 1 స్పూన్ అంత నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్క పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇలా 5 ముద్దల్లాగా చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు కదా చపాతీలు అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చపాతీ అయితే చేసుకున్నారంటే స్నాక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిపైన ముందు రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ని 1 స్పూన్ అంతా వేసి అంతా పూర్తిగా రాసుకోవాలి. ఇలా చేత్తో అంతా రాసుకున్న తర్వాత దీనిపైన మరో చపాతీని వేసుకొని మరలా గోధుమ పిండి పేస్ట్ని రాసుకొని అలాగే ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ 5 చపాతీలు అయితే వేసుకోవాలి. లాస్ట్గా పైన వేసిన 5వ చపాతీకి అయితే పైన ఇలా రాయని అవసరం లేదు. ఇలా 5 చపాతీలు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టుగా మీరైతే ఫోల్డ్ చేసుకోవాలి చపాతీలు అనేవి. ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మీరు స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర సాయంతో నేను చూపిస్తున్నట్టుగా మరీ పల్చగా మందంగా కాకుండా వీడియోలో ఎంత మందంగా అయితే చూపించానో అంతవరకే చేసుకోండి. మరీ పల్చగా అయితే చేసుకోవద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. సైడ్ ఎడ్జెస్ని ఏదైనా చాక్ సాయంతో కట్ చేసేయండి. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ నార్మల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, సరిగ్గా ఉడకవు. వీటిని వెంటనే కదిలించకుండా ఆయిల్లో వాటంతా అవే పైకి తేలినప్పుడు గరిటె సాయంతో మెల్లగా అటు ఇటు కదిలిస్తూ కలుపుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వేడివేడిగా అన్నప్పుడే ముందు రెడీ చేసి పెట్టుకున్న
పాకంలోకి అన్నిటిని వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని స్పూన్ సాయంతో అన్నిటిని ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టేయండి. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా తింటా ఉంటే కాజాలు తిన్న ఫీలింగే ఉంటుంది. మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.